ఒడిషా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా బెల్ధర్ పిఎస్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అడిగి తెలుసుకుందాం. సాంబా, ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, మరొకసారి మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగ్గింది. గత కొంతకాలంగా ఒడిశా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా ఇవాళ కూడా కంధమాల్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు భద్రతా బలగాల ద్వారా సమాచారం ఉంది. చనిపోయినటువంటి 5 మావోయిస్టులు 2 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెం హనుమంతు అలియాస్ గణేష్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన అజ్ఞాత జీవితం గడిపారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి బిఎస్సి చదువుతున్నటువంటి సందర్భంలో డిస్కంటిన్యూ అయ్యి విప్లవ భావజాలకు ఆకర్షితున్నటువంటి పాక హనుమంతు అక్కడికే మావోయిస్టు పార్టీలో చేరిపోయి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. కంధమాల్ జిల్లా బెల్దర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుమ్మ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయారు. ఆయనతో పాటు మొత్తం 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. AK-47 తో పాటు పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వివిధ కేటర్లకు చెందినటువంటి వారిపైన దాదాపు 26 లక్షల రూపాయల దాకా రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఎవరైతే గణేష్ అలియాస్ పాక హనుమంతు ఉన్నారో ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కమాండర్ గా వ్యవహరించినట్టుగా పోలీసు బలగాలు చెప్తున్నాయి. మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. మిగిలిపోయినటువంటి అతి కొద్ది మంది సిసి కమిటీ మెంబర్లలో ఈయన కూడా ఒకరు. పాక హనుమంతు అలియాస్ ఓకే గణేష్ అలియాస్ రాజేష్ తివారీ అలియాస్ చుమ్రు అలియాస్ గణేష్ అన్న ఇట్లా రకరకాల పేర్లతో ఆయన ఉన్నారు. 63 ఏళ్ల వయసు ఉంది ఆయనకి. పుల్లెంల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. సెంట్రల్ కమిటీ మెంబర్ తో పాటు సిఆర్ఎంబి మెంబర్ అనేది కూడా ఒక SRMB కమిటీని నడిపించినటువంటి నాయకుడిగా కూడా ఆయనకి రకరకాల హోదాల్లో పనిచేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కంధమాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అక్కడ నుంచి మృతదేహాలను కూడా కొన్నింటిని స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. మృతదేహాలను తరలించి తర్వాత బంధువులకు అప్పగించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టబోతున్నట్టుగా ఒడిశా వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మృతి చెందినటువంటి వారిలో 5 ఉన్నట్టుగా చెప్తున్నారు. 5తో పాటు ఘటనా స్థలం నుంచి 2 ఆయుధాలు మిగతా పేలుడు పదార్థాలు అవన్నీ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.